హాయ్ హలో వెల్కమ్ టు మిక్సెడ్ టాక్స్. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ప్రొడ్యూస్ చేసిన సినిమా చౌర్యపాఠం. ఆయన ఒక సినిమాను ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టమని ఈ సినిమా రిలీజ్కి ముందు చెప్పడం జరిగింది. అలాగే ఆడియన్స్ థియేటర్కి వరకు రావడం లేదని సినిమా ఇండస్ట్రీ గురించి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. త్రినాథరావు ప్రొడ్యూస్ చేసిన సినిమా కదా అని ఎంతవరకు కంటెంట్ ఉంటుందో సినిమాలో అని థియేటర్కి వెళ్ళడం జరిగింది. ఈ సినిమాను చూస్తున్నంతసేపు నాకు ద గ్రేట్ ఎస్కేప్ అనే సినిమా గుర్తొచ్చింది. చౌర్యపాఠం సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు మా జెన్యూన్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, కాన్సెప్ట్, బీజిఎం కావాలనుకునే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమా నా డబ్బులకు గిట్టుబాటు చేసింది. ఇక సినిమా కథలోకి వెళ్తే ఈ సినిమా మనీ హిస్ట్ నేపథ్యంలో సాగుతుంది. వేదాంతరామ్ అనే వ్యక్తి ఒక సినిమాను తీయాలనుకుంటాడు. అయితే ప్రొడ్యూసర్లందరూ అతన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అతను ఎలాగైనా సినిమాను తీయాలనే పిచ్చితో గూగుల్లో సెర్చ్ చేసి ఒక రిచ్ విలేజ్ అయిన ధనపాలిని ఎంచుకొని ఆ విలేజ్లో బ్యాంక్ దొంగతనం చేయాలనుకుంటాడు. హీరోతో పాటు మొత్తం నలుగురు ఆ విలేజ్పై ఒక డాక్యుమెంటరీని తీస్తున్నానని ఊరు సర్పంచ్ని, ఊరి వాళ్ళని నమ్మిస్తారు. ఆ ఊరు గురించి డాక్యుమెంటరీ తీశారా, ఆ ఊరిలోని బ్యాంకు దొంగతనం చేశారా, బ్యాంకుకు కన్నం వేసే క్రమంలో వారికి ఏ సమస్యలు ఎదురయ్యాయి, వారు ఇంకా ఆ ఊరి గురించి ఎలాంటి విషయాలు తెలిసాయి అనే వాటిపై సినిమా సాగుతుంది. సినిమా హైలైట్ విషయాల గురించి చెప్పాల్సి వస్తే సినిమా యొక్క కథాకథనం బాగున్నాయి. సినిమాలో నాకు నచ్చిన అంశం సినిమాటోగ్రఫీ. ఈ సినిమాలో కెమెరా పనితనం నాకు బాగా నచ్చింది. దానితో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఇంటర్వెల్లో ట్విస్ట్ బాగుంది. అక్కడి నుంచి సినిమా మరో లెవెల్లో వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో కూడా చిన్న చిన్న ట్విస్టులు బాగున్నాయి. మరియు ఎస్పెషల్లీ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సస్పెన్స్ను చివరి వరకు కొనసాగించి ఆడియన్స్ థ్రిల్లింగ్ చేయడంలో డైరెక్టర్ గారు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మస్త్ అలీ గారు, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల, సుప్రియ ఐసోలా గారు బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత మస్త్ అలీ గారికి మంచి అవకాశాలు వస్తాయి. విలన్ పాత్రలో సుప్రియ గారు సూపర్. ఇక సినిమా మైనస్ విషయాలకు వస్తే సెకండ్ హాఫ్లో ఒక పాట అవసరం లేదు. అయితే హీరోగా ఈ సినిమాకు ఇంద్రరామ్ అంతగా సూట్ అవ్వలేదని అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు సినిమా కాస్త స్లోగా నడుస్తుంది. అయితే రాత్రిపూట బాంబు పేలితే ఖచ్చితంగా ఊరు వాళ్ళకు అనుమానం వస్తుంది. అనుమానం రాకుండా ఎంత కవర్ చేయాలనుకున్నా రియాలిటీగా అది అసాధ్యం. ఈ సినిమాకు నా రేటింగ్ 3. ఈ సినిమాలో పోలీస్ పాత్రను పెంచి కాస్త ఇన్వెస్టిగేషన్ కూడా చూపించి కొన్ని మంచి సీన్లను రాసుకుని ఉంటే సినిమా ఇంకా బాగా హిట్ అయ్యేది.